గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్నగారు కోటిరెడ్డి గారు, ఎంసీ కోటిరెడ్డి గారు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు మొన్న దాదాపు ఒక 3 నెలల కింద అనుకుంటా నల్లగొండలో అఖండమైన ప్రదర్శన చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి సంచలనం సృష్టించిన సోదరుడు గౌరవనీయుడు మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ సూర్యాపేట వాసి, అదేవిధంగా సార్కు మొదటి నుంచి కేసీఆర్ గారికి అండగా ఉన్న మిత్రులు అన్న మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు సోమా భరత్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లమోతు భాస్కర్ రావు గారు, అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారు, సోదరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సూర్యాపేట దీపికా యుగంధర్ గారు, అదేవిధంగా సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు సోదరి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు, అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు భిక్షమయ్య గౌడ్ గారు, నోముల భగత్ గారు, తిప్పన విజయసింహారెడ్డి గారు, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు భువనగిరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు వైవి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన బాలరాజ్ యాదవ్ గారు, మార్పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు, రాజీవ్ సాగర్ గారు, వేదికపైన ఉన్న మా శ్రీదేవక్క గారు, తర్వాత కిషోర్ గారు, ఇంకా పేరు పేరున ఉపేంద్రన్న గారు, రామచంద్రు నాయక్ గారు, మా తమ్ముడు బాలు, వెంకటనారాయణ గౌడ్ గారు, ప్రకాష్ గారు, ఇంకా పేరు పేరున ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి, దయచేసి బయట తిట్టకండి. పేరు పేరున అందరికీ, వేదిక మీద ఉన్న మహా నాయకులందరికీ, వేదిక ముందుండి మరి రక్తం పంచుకొని పుట్టకపోయినా నా తోబుట్టువుల కంటే ఎక్కువైన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పార్టీ కోసం రక్తం ధారపోస్తున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇదొక అరుదైన సందర్భం, ఒక ఉత్కృష్టమైన సందర్భం. తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. ఈ దేశంలో చాలా కాలం, దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు, ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఈ 76 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే 2 పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు 2. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం, సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ 2వ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడొచ్చు. జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు, భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు, కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇలా ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే 2001లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఈరోజు ఇంతమంది, ఇంత పెద్ద బలగం, సూర్య